నేను నా ప్రక్కింటి ఆమెతో 4 సార్లు సెక్స్లో పాల్గొన్నాను. ఇది జరిగి 2 నెలలైంది. నా అంగం మీద చిన్న కురుపులు వచ్చాయి. డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. డాక్టర్ పీసీఆర్ టెస్టు, వీడిఆర్ఎల్ టెస్టు చేశారు. అందులో ఏమీ లేదని నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినా మందులు రాసిచ్చారు. ఆ కురుపులు కొద్దిగానే తగ్గాయి. మందులు ఆపకుండా 4 రోజులు వాడమన్నారు. అయినా అంగం మీద నొప్పి ఉంటూనే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. టెస్టుల్లో కనబడిన భయంకరమైన జబ్బు ఏదైనా నాకు సంక్రమించిందా? పక్కింటావిడికి నా బాధ గురించి చెప్పాను. కానీ తనకి ఏ జబ్బు లేదంది. మరి నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది? నాకంతా మిస్టరీగా ఉంది. చాలా భయంగా ఉంది. స్త్రీతో కలవడం కూడా ఇదే మొదటిసారి. నన్ను మీరే రక్షించాలి. డాక్టర్ గారు మందు రాసిచ్చారు. ఏమో అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్, హెర్పిస్ సింప్లెక్స్ లాంటిది ఉందని అనుమానంతో ఏసోక్లవిరాన్ లాంటి పిల్లలు రాసిచ్చి ఉండొచ్చు. ఆయనకి డౌట్ వచ్చి, లేకపోతే మామూలుగా ఏం రాయరు. రాసిచ్చి చాలా కాలం వాడమన్నారంటే హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఉంటే ఉండొచ్చు. సాధారణంగా హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఏ పెద్ద బాధాకరమైన విషయం కాదు. లేడీస్లో బాధ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి సాధారణంగా హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి ఇన్సైడ్ సర్విక్స్, గర్భాశయ ముఖద్వారం దగ్గర వాళ్ళకి ఉంటుంది. పైన ఉంటేనే నొప్పి వస్తుంది. ఇన్సైడ్ ఉంటే విజయనాలు ఉంటే బాధ తెలియదు. మెజార్టీ లేడీస్కి ఇన్సైడ్ విజయనా లోపల, అంటే యోని మార్గం లోపల జబ్బు ఉంటుంది. అంచేత వాడికి ఏం లేదని చెప్పచ్చు. మగవాడికి మరి ఆ జబ్బు ప్రొప్యూస్ మీద ఎక్కువగా కనబడుతుంది. చర్మం మీద ఎక్కువ కనబడుతుంది. చిన్న పొక్కులాగా, నీటి పొక్కులాగా వచ్చి పగిలిపోతుంది. బహుశా అలా ఉంటే ఉండొచ్చు. కొంతమంది నీటి పొక్కులు రాకుండానే అవి వచ్చి జస్ట్ లేదు ఉచ్చాలు వెంటనే పగిలిపోయి మచ్చలుగా పెడవచ్చు. పరీక్షల్లో ఒక్కోసారి కనబడదు. హెర్పిస్ సింప్లెక్స్ కూడా ఒక్కోసారి మామూలు పరీక్షలో తెలియదు ఉన్నట్లు. అది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటాయి. అన్నీ హెర్పిస్ సింప్లెక్స్ అవ్వాలి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బ్లడ్లో కనబడవు. ఎన్నో కొన్ని వందల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అవన్నీ జబ్బును కలిగిస్తూ ఉంటాయి. ఏదోటి నష్టం చేయవు, కలిగిస్తుంటాయి. అంచేత బహుశా డాక్టర్ అనుకుని రాసిచ్చుంటారు. వాడడం మంచిదే. అదే లేకపోతేను నొప్పి కూడా జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ నొప్పి ఉంటుంది అక్కడ. అందుకని డాక్టర్ రకంగా మందు రాసిచ్చారు. నొప్పి ఉంటుంది అక్కడ మామూలుగా. అంటే నొప్పి ఉంది కూడా అంటున్నారు కనుక దానివల్ల పోతుంది. డాక్టర్ ఇట్లా చూపించారు కనుక డాక్టర్ చెప్పిన మందులు వాడితే మామూలు అయిపోతారు. భయపడాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ బాధగా ఉంటే మాత్రం సర్కంసిషన్ చేయించుకోవాలి. మరి అప్పుడు ప్రిపేస్ మీద ఉంటే మాత్రం బాధ తగ్గపోతుంటే మాత్రం సర్కంసిషన్ చేసుకుంటే బాధపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.